చూస్తున్నాం. పిఠాపురంలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన జెండాలు బాణలతో కోలాహలంగా కనిపిస్తోంది. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంతో పిఠాపురం దద్దరిల్లిపోతోంది. ఇప్పటికే కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పిఠాపురం చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9:30కు పిఠాపురం నుంచి పాదగియా క్షేత్రం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాక ప్రత్యేక వాహనంలో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లనున్నారు. గొల్లప్రోలు పట్టణం, పిఠాపురం పట్టణం మీదుగా పాదగయ సెంటర్ వరకు ర్యాలీలో జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ, స్థానిక బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇక నామినేషన్ అనంతరం సాయంత్రం పిఠాపురంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పిఠాపురంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. జనసేన జెండాలు బాణలతో కోలాహలంగా కనిపిస్తోంది. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంతో పిఠాపురం దద్దరిల్లిపోతోంది. ఇప్పటికే కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పిఠాపురం చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9:30కు పిఠాపురం నుంచి పాదగయ క్షేత్రం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు పవన్. ఇక అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాక ప్రత్యేక వాహనంలో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లనున్నారు. గొల్లప్రోలు పట్టణం, పిఠాపురం పట్టణం మీదుగా పాదగయ సెంటర్ వరకు ర్యాలీ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ, స్థానిక బీజేపీ నేతలు పాల్గొననున్నారు. నామినేషన్ అనంతరం సాయంత్రం పిఠాపురంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్.